భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. కానీ వాటిలో ఒక దేవాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అక్కడ మనుషులకు కాదు, స్వయంగా దేవుడికే వేల సంఖ్యలో ఉత్తరాలు, పెళ్లి శుభలేఖలు వస్తుంటాయి. అది రాజస్థాన్లోని రణతంబోర్ కోటలో ఉన్న త్రినేత్ర గణేశ ఆలయం. ఈ ఆలయం గురించి తెలిసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ప్రపంచంలోనే 3 కళ్లతో తన సంపూర్ణ కుటుంబంతో దర్శనమిచ్చే ఏకైక గణేశ ఆలయం ఇదే అని భక్తులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహం జరగబోతున్న సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుకు వచ్చింది. ప్రతి శుభకార్యానికి ముందు విఘ్నేశ్వరుడిని ఆహ్వానించడం ఆనవాయితీ. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా గణపతికి మొదటి వివాహ ఆహ్వాన పత్రికను పంపాడని చెప్తారు. గణేశుడు ఆ వివాహానికి ఆశీర్వాదం అందించడంతో అన్ని కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయి. అప్పటి నుంచి ఏ శుభకార్యమైనా, ముఖ్యంగా పెళ్లి జరిగే ముందు మొదటి ఆహ్వాన పత్రికను గణేశుడికి పంపే సాంప్రదాయం ప్రారంభమైందని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు మనం 13వ శతాబ్దానికి వెళ్దాం. ఆ కాలంలో రణతంబోర్ను రాజా హమ్మీర్ దేవ్ పరిపాలించేవాడు. ఒకరోజు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ భారీ సైన్యంతో రణతంబోర్ కోటను ముట్టడించాడు. నెలలు గడిచినా యుద్ధం సాగుతూనే ఉంది. కోటలో ఆహార నిల్వలు తగ్గిపోవడంతో ప్రజలు ఆందోళనలకు గురి అయ్యారు. ఆ సమయంలో రాజా హమ్మీర్ దేవ్ గణేశుణ్ణి ప్రార్థిస్తూ సహాయం కోరాడట. ఆ రాత్రి రాజుకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. స్వప్నంలో గణపతి ప్రత్యక్షమై, భయపడకు, నేను మీతో ఉన్నాను, రేపు ఉదయం కోట గోడలపై నా రూపాన్ని చూస్తావు అని చెప్పాడట. మరుసటి రోజు ఉదయం రాజు మరియు ప్రజలు కోట గోడలను పరిశీలించగా అక్కడ స్వయంభుగా గణేశుడి రూపం ప్రత్యక్షమైందని చెప్తారు. ఆ రూపంలో గణేశుడు 3 నేత్రాలతో దర్శనమిచ్చాడట. అంతేకాదు, ఆయనతో పాటు రిద్ధి, సిద్ధి దేవతలు మరియు శుభ లాభులు కూడా కనిపించారని కథనం. ఈ దివ్య దర్శనం చూసిన ప్రజల్లో ధైర్యం పెరిగింది. అనంతరం యుద్ధ పరిస్థితులు మారి కోట రక్షించబడిందని స్థానిక విశ్వాసం. ఆ తర్వాత ప్రాంతంలో త్రినేత్ర గణేశ ఆలయాన్ని నిర్మించారు. సాధారణంగా గణేశుడిని 2 కళ్లతోనే చూస్తాం, కానీ ఇక్కడ గణేశుడికి 3 నేత్రాలు ఉన్నాయి. 3వ కన్ను జ్ఞానానికి, దివ్య దృష్టికి, భవిష్యత్తును చూడగల శక్తికి ప్రతీకగా భావిస్తారు. శివుడిలాగే త్రినేత్ర రూపంలో గణేశుడు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇదే. ప్రతిరోజు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో ఉత్తరాలు, పెళ్లి శుభలేఖలు, ఆహ్వాన పత్రికలు ఇక్కడికి చేరుతుంటాయి. వాటిపై ఇలా రాస్తారు: శ్రీ త్రినేత్ర గణేష్ జీ మహారాజ్, రణతంబోర్ కోట, సవాయి మాధోపూర్, రాజస్థాన్ అని. పోస్ట్ మ్యాన్ ఆ లేఖలను ఆలయానికి తీసుకొచ్చి అందజేస్తాడు. ఆలయ పూజారులు వాటిని భక్తి భావంతో గణేశుడి సన్నిధిలో ఉంచుతారు. భక్తుల నమ్మకం ప్రకారం మొదటి ఆహ్వాన పత్రికను ఇక్కడ పంపితే శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని విశ్వసిస్తారు. నేటికి లక్షలాది మంది భక్తులు తమ వివాహ ఆహ్వాన పత్రికలను, కొత్త ఇల్లు గృహ ప్రవేశ ఆహ్వానాలను, వ్యాపార ప్రారంభోత్సవ పత్రికలను త్రినేత్ర గణేశుడికి పంపిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది లేఖలు ఈ ఆలయానికి చేరుతుంటాయి. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం మరియు అద్భుతాల కలయికగా నిలిచిన ఒక మహిమాన్విత క్షేత్రం. మరి నిజంగా గణేశుడే ఆ లేఖలను చదువుతాడా, లేక ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తుల విశ్వాసమా? దానికి సమాధానం ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం: ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా దేవుడికి స్వయంగా పోస్టులు చేరే ఆలయం మాత్రం త్రినేత్ర గణేశ ఆలయం మాత్రమే. జై త్రినేత్రధారి గణేష్ మహారాజ్.